నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి గారు ప్రజా సమస్యలపై ఏదో ఒకటి పార్లమెంటులో లేవనెత్తుతూనే ఉంటారు. ప్రజా సమస్యలపై బహుశా ఆంధ్రప్రదేశ్కి చెందిన 25 మంది ఎంపీల్లో గురుమూర్తి గారిలా పనిచేసే నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అతి సామాన్యుడు, ప్రజా సమస్యలు బాగా తెలిసిన ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారంటే గురుమూర్తి గారి పేరే మొదటగా వినపడుతుంది. అలాంటి గురుమూర్తి గారు పార్లమెంటుకు ఒక ప్రశ్న వేసినారు. ఆయన వేసిన ప్రశ్న, రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చిన నిధులేంది, భవిష్యత్తులో ఇంకా ఏమైనా ఇచ్చే ఆలోచన ఉందా, ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వం అప్పులకు సంబంధించి రాజధానికి ఇచ్చినటువంటి 15,000 కోట్లు అది గ్రాంటా లేకపోతే రుణమా, ఇట్లాంటి విషయాలపైన ఆయన ప్రశ్నలను సంధించినారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాతమూలకమైన సమాధానాన్ని ఇచ్చింది. దాంట్లో చాలా క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే 15,000 కోట్ల అప్పుతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఓన్లీ పూచీకత్తలు మాత్రమే. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు అప్పు ఇవ్వడానికి మేము సంతకం మాత్రమే చేసినాము, మిగతా విషయాలతో మాకు సంబంధం లేదు. అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కు దాటి అప్పులు చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అమరావతి రాజధాని అప్పులను మినహాయించినట్టు పేర్కొంది. ఇంకా కీలకమైన విషయాలు ఏంటంటే గతంలో 2,500 కోట్లు గ్రాంట్గా రాజధాని నిర్మాణానికి ఇచ్చినాము, రాబోయే రోజుల్లో 1,500 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మొత్తం పన్నులపైన పర్యవేక్షణ మాత్రం చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం గురుమూర్తి గారికి ఇచ్చిన సమాధానంలో తెలిపింది. ఇది విషయం అన్నమాట. అంటే ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి టీడీపీ ఏదో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాది, ఇంకా రాష్ట్రాన్ని అంతా సస్యశ్యామలం చేస్తుంది, రాష్ట్రాన్ని ఒక సింగపూరు, దుబాయి ఇంకా ఏందేందో అని చెప్తాను కదా ఎన్నికల ప్రచారంలో. అట్లా నిజంగా చేస్తారేమో, మంచిదే లేరా అని అనుకున్నారు జనం. తీరా చూస్తే ఆ పరిస్థితి ఏం కనపరాలే. ప్రభుత్వము నిధులు సాధించడంలో పూర్తిగా విఫలమవుతుంది. అప్పులు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వము సంతకం చేయాల్సింది వస్తుందంటే ఇంకా మన పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళని నమ్మి అప్పులు కూడా ఇవ్వడం లేదనమాట. ఏది వరల్డ్ బ్యాంకు, అట్లనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఇవన్నీ కూడా దానికి కేంద్రం పూచీకత్తంట. బహుశా నిబంధనలు ఏమైనా అట్లున్నాయేమో నాకు తెలియదు అంత లోతుగా. కానీ ఇవ్వడం అయితే ఇవ్వడంలే. వాళ్ళు సంతకం చేస్తే ఈ రాజధానికి అప్పులు ఇచ్చారంట. మరోవైపు ఏమో ఈ అమరావతి రాజధాని దానికదే డెవలప్ అవుతుందని ఇంతకాలం చెప్తా వచ్చిరి. మరి ఇప్పుడు ఏంది జరిగేది? అప్పు చేసి రాజధాని కట్టడం, మళ్ళా దాని భారం అంతా ఎవరు భరించాలా అంటే రాష్ట్ర ప్రజలు భరించాలా. మరి రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనకబడిన ప్రాంతాలే కదా, వాటి పరిస్థితి ఏంది? ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం వస్తే చాలు ఇదే సమస్య. చంద్రబాబు గారు సీఎంగా ఉంటే ఈ మిగతా ప్రాంతాల్లో ఒక అలజడి ఏర్పడుతుంది, ఒక వ్యతిరేకత చాలా త్వరగా రావడానికి కారణం ఏంటంటే ఆయన చూపు కేవలం అమరావతి వైపు మాత్రమే ఉండడం, మిగతా చూపు ఉండదు ఆయనకు మిగిలిన వెనుకబడిన ప్రాంతాల వైపు. అప్పులు చేసి అమరావతి రాజధానిని కట్టడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం చొరవ చూపుతుంది, కానీ మిగతా వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు సాగునీటిని అందించామనే ధ్యాసే లేదనే ఒక పెద్ద ఆవేదన, విమర్శ ఇవన్నీ ఆయా ప్రాంత ప్రజల్లో ఉన్నాయి. గురుమూర్తి గారి ప్రశ్నతో ఇవన్నీ తెరపైకి వచ్చినాయి. మరి రానున్న రోజుల్లో అమరావతి రాజధాని ఏ రకమైన ప్రభావం చూపుతుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది. ధన్యవాదాలు.